హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మాకు దగ్గరలో ఉన్న మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాం. అది ఎక్కడో కాదు, కరీంనగర్ జిల్లా కాసింపేట గ్రామంలో ఉంది. ఇక్కడ స్వయంభూ అమ్మవారు వెలిశారు. ఈ దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో వినాయక స్వామి దేవాలయం ఉంది. ఈ వినాయకుడు కూడా స్వయంభుగా వెలిశారు. ముందుగా ఇక్కడ దర్శించుకొని అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడే మానసాదేవి టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ కాళ్ళకి పసుపు పారాన్ని పెట్టుకొని శివలింగాలకి నాగప్రతిమలకి అభిషేకం చేయాలి. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. ఆయనే ఏకశిలా విగ్రహం. చాలా కొద్ది చోట్ల మాత్రమే ఈ ఏకశిలా విగ్రహాలు ఉంటాయి. అంటే ఒక రాయిని విగ్రహంగా చెక్కుతారన్నట్టు. దానినే ఏకశిలా విగ్రహం అంటారు. ఇక్కడ చూస్తుంది కదా, నాగప్రతిమలు, శివలింగాలు, 54 శివలింగాలు, 54 నాగప్రతిమలు, మొత్తం 108 ప్రతిమలు ఉంటాయి. వీటికి అభిషేకం చేసి ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండంలో ఉన్న నీళ్ళతోనే అభిషేకం చేయాలి. ఇక్కడ అమ్మవారు మన భారతదేశంలోనే 2 ప్లేసులలోనే ఉందని పూజారి చెప్తున్నారు. ఒకటేమో ఉత్తరాఖండ్ హరిద్వార్లో, రెండవది ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. ఇది కూడా ఏకశిలతో చేసిందే. ఇక్కడ కోరికలు కోరుకొని ముడుపులు కడతారు. అమ్మవారి స్థానంలో వీరభద్రుడు ఉండేవారు. ఆ వీరభద్రుడు పూర్తిగా ఒరిగిపోయి ఉన్నాడు. ఆ వీరభద్రుడిని సరిచేస్తుండగా ఆయన క్రింద దొరికినటువంటి విగ్రహాలు ఈ మానసాదేవి, అలాగే లక్ష్మీదేవి. ఇక్కడ లక్ష్మీదేవికి రూపం అంటూ ఏమి లేదు, అపురూప లక్ష్మి అని పిలుస్తారు. ఇక్కడ ఈ విగ్రహాలు ఉండబట్టి 800 సంవత్సరాలు అవుతుంది. దేవాలయం కట్టి మాత్రం 8 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ శివరాత్రికి విశేషంగా పూజలు జరుపుతారు. సంతానం లేని వారికి ఇక్కడికి వచ్చి దర్శించుకొని 41 రోజుల దీక్ష చేస్తే సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఈ దేవాలయ నిర్మాణం 9 నెలల సమయంలో పూర్తి అయింది. మొత్తానికి ఈ మానసాదేవి ఆలయం ఎంతో విశిష్టత గల దేవాలయం. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. దర్శనమైన తర్వాత దారిలోనే కట్కూర్ డ్యామ్కి వెళ్ళాము. కట్కూర్ అంటే కొదురుపాకకి దగ్గరలో ఉంది. ఈ డ్యామ్ నుండే కరీంనగర్కి మానేరు నీళ్లు వస్తాయి.